హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. కొన్ని సార్లు మనం నిర్ణయం తీసుకున్న తర్వాత బాగా ఆలోచిస్తాం. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా? కాదా? అనేసి. కానీ కొన్నిసార్లు మనం నిర్ణయం తీసుకున్న తర్వాత అస్సలు ఆలోచించొద్దు. అది దేంట్లోనైనా సరే. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ మీకోసం. అనగనగా ఒక ఊర్లో ఒక ఎలుక ఉండేది. పాపం దానికి ప్రతిరోజు ఆహారం వెతుక్కోవాల్సొస్తుంది. ఎక్కడ దొరుకుతుంది అసలు? ఏడ దొరికినా సరే ఒక 2, 3 రోజులల్లో గెంటేస్తున్నారు ఇంట్లలోకెళ్ళి. సరే ఎట్లరా అనేసి ఒక అడవికెళ్ళింది. అడవిలో ఎక్కడ చూసినా సరే ఏదో ఒక జంతువు దానిపైన అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. ఇట్లా కాదనేసి ఒక షార్ప్ నిర్ణయం తీసుకుంది. బట్ అదో సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే సింహం గుహ ఉంటది గదా! ఆ గుహ లోపల. సో, సింహంకి దొరికితే చచ్చిపోతది. కానీ సింహం తెచ్చే ఆహారం ఎట్లుంటది? రకరకాల జంతువుల మాంసాలొస్తుంటాయి. మంచిగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని నెగెటివ్ ఆలోచించలేదు. ఇంకా పాజిటివే పోయిందది. సింహం రోజొస్తుంది, మాంసం తీసుకొస్తుంది, రకరకాల జంతువులు తీసుకొస్తుంది, తింటుంది, ఎంజాయ్ చేస్తుంది. కానీ ఒకరోజు సడెన్‌గా సింహం ఎలుకని చూసేసింది. అమ్మా! నా హయాంలో ఎలుక. అది నేను తెచ్చిన ఆహారం ఫ్రీగా తింటూ కూసుందా? దీన్ని ఎట్లైనా చంపేయాలని చెప్పి డిసైడ్ చేసి రోజు వెతుకుతుంది. కానీ ఎలుక చాలా తెలివిగా సింహం బయటికెళ్ళిన తర్వాతనే అది మిగిల్చిన ఫుడ్‌ని తింటుంది. సో, ఒకరోజు ఇట్లా కాదని చెప్పేసి సింహం ఒక పిల్లిని పెట్టింది. "నీకు ఏ మాంసం కావాలన్నా తిను. కానీ ఆ ఎలుకని బట్టి నాకియ్యి" అని చెప్పింది. పిల్లి చాలా ట్రై చేస్తుంది. ఆహారం తీసుకొచ్చినప్పుడు మెల్లగా ఎలుకొచ్చేసి తినేస్తుంది. ఆ లోపల తప్పించకుండా ఎళ్ళిపోతుంది. పిల్లి కూడా ఆహారం తింటూ ఉంది. "నేను నీకు చెప్తున్నా, నువ్వు తింటే ఏ మాంసమైనా తిను. బట్ ఎలుకని మాత్రం నాకు వంటి" అని చెప్పి సింహం రోజు చెప్పి ఎళ్ళిపోతుంది. కానీ ఒక్కరోజు కూడా ఎలుక దొరకదు. వన్ ఫైన్ డే పిల్లికి ఎలుక దొరికిపోయింది. ఇక చంపేద్దామని ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఎలుక, "రేయ్! నన్ను చంపేసినావనుకో, నన్ను చంపేస్తే నీకు ఎట్లాంటి లాభం లేదు. నేను దొరకనన్ని రోజులే నీకు మాంసాహారము, నీకు తిండి. వన్స్ నేను ఒక్కసారి నీకు దొరికిందనుకో, నన్నే కాదు నిన్ను కూడా తినేస్తది. నీకు ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మంచిగా ఆలోచించుకో. లేదు చంపేస్తాను, చంపేయి నీ ఇష్టం" అని చెప్పింది. అప్పుడు పిల్లి కూడా బాగా ఆలోచించింది. కరెక్టే కదా! ఇప్పుడు ఇది దొరికిందని చెప్పేసి ఇంకేముంది? ఒకటే పూట. లేపోతే నాకు ఒకటే పూట. నన్ను చంపేసేయొచ్చు. కరెక్టే కదా! అని చెప్పేసి పిల్లి, ఎలుక కలిసిపోయినాయి. అదే గుహలో సెటిల్ అయిపోయినాయి. సింహం ఉన్నప్పుడు పిల్లి ఎలుకను వెతుకుతున్నట్టు బాగా యాక్టింగ్ చేస్తది. దాని తర్వాత సింహం బయటికెళ్ళినంటనే ఇవి ఫ్రెండ్లీగా ఉంటాయి. తెచ్చిన మాంసాన్ని సరిసగం పంచుకొని తింటాయి. సో, ఇదండి స్టోరీ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మన లైఫ్‌లో ఒక్కొక్కసారి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తది. సో, ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎనకాల మళ్ళీ ఆలోచించొద్దు తిరిగి. వన్స్ ఒకసారి నిర్ణయం తీసుకున్నామా అదే ఫైనల్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు సక్సెస్ అనొస్తది. సో, మీకు కథ నచ్చిందనుకుంటున్నా. అలా ఎళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కథ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ స్టోరీని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కని కథతోని మళ్ళీ రేపు మీ ముందుకొస్తాను.